బాయ్స్, మీకు నైట్ ఫాల్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా అమ్మాయిలు వీడియో చూస్తున్నట్టయితే ఎంబడే స్కిప్ చేయండి. సో నేను బ్రహ్మచర్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్, నైట్ ఫాల్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నావు, నైట్ ఫాల్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నావు అని చాలా మంది అడిగారు. బేసిక్ గా నైట్ ఫాల్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటెన్షనల్ గా జరిగేది, ఇంకోటి నేచురల్ గా జరిగేది. సో నేచురల్ గా జరుగుతున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇంటెన్షనల్ గా జరుగుతున్నట్టయితే ప్రాబ్లం అవుతుంది. దీన్ని చేంజ్ చేసుకోవాలి మీరు. సో ఇంటెన్షనల్ గా జరగడానికి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మీరు డే మొత్తంలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. 18+ కంటెంట్ వీడియోస్ చూసినా, వల్గర్ గా మాట్లాడినా, బ్యాడ్ ఇంటెన్షన్ తో ఆలోచించినా నైట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆఫీస్ లో కానీ కాలేజ్ లో కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు ఎలాంటి ఇంటెన్షన్ తో చూస్తున్నారు. మీరు వాళ్ళని నెగిటివ్ గా చూస్తున్నారా, పాజిటివ్ గా చూస్తున్నారా? పాజిటివ్ గా చూస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నెగిటివ్ గా చూస్తున్నారు అనుకోండి, ఆ నెగిటివిటీని మీ మైండ్ రీడ్ చేసుకొని సేవ్ చేసుకుంటది. మీరు నైట్ పడుకున్నప్పుడు అదే ఆలోచనలో మీ కలలో వచ్చి నైట్ ఫాల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు నైట్ ఫాల్ అవ్వకుండా దూరంగా ఉండాలంటే పైన మెన్షన్ చేసిన 2 ఫ్యాక్టర్స్ కి దూరంగా ఉండండి. ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ ఆర్ యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ నైట్ పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయకండి. పైన చెప్పినవన్నీ పాటిస్తే మీరు నైట్ ఫాల్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు అసలు మాస్టర్బేషన్ జోలికి వెళ్ళకండి. మీరు ఇప్పుడు 2 మినిట్స్ ప్లెజర్ కోసం మాస్టర్బేషన్ చేస్తే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సీమెన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. మీరు పెళ్లికి ముందే సీమెన్ మొత్తం వేస్ట్ చేసుకుంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే టైంలో చాలా ఇబ్బంది పడతారు. ఇది ఒకటి గట్టిగా గుర్తుపెట్టుకోండి.